ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. ఈ సీజన్లో తొలిసారి ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో 481కి దిగజారింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దీంతో జనం ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. మరోవైపు యమునా నది కెమికల్ నురగలు కక్కుతోంది. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఢిల్లీ కాలుష్యంపై మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు. నానాటికి పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గడిచిన 3 రోజుల నుంచి కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సుమారు 450 పైచీలకు రికార్డ్ అవుతూ తీవ్రంగా ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉంది. ఇక ఉదయం పూట అయితే విజిబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జీరో విజిబిలిటీ తోటి ఉదయం పూట వాహనాలు తీసుకొని బయటికి రావాలంటే కూడా ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్స్లో అయితే ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం మనం ఇండియా గేట్ దగ్గర ఉన్నాము. రెగ్యులర్ టైమ్స్లో అయితే ఇండియా గేట్ చాలా క్లియర్గా కనబడతా ఉంటుంది. బట్ మనం విజువల్స్లో చూడొచ్చు, మధ్యాహ్నం కావస్తున్నప్పటికీ కూడా ఏదో ఉదయం 5-6 గంటల సమయంలో ఎట్లయితే ఉంటుందో వాతావరణం ప్రస్తుతం కూడా అలాంటి వెదరే ప్రస్తుతం మనకు కనపడతా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి తాజాగా ఈరోజు నమోదైనటువంటి వివరాలు ఇవి. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం సంబంధించి అంటే ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో 499 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదైతే ఐటీఓ దగ్గర 447 పాయింట్లు, లోధి రోడ్డులో 487 పాయింట్లు, అలాగే మందిర్ మార్గ్కు సంబంధించి 497 పాయింట్లు, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం దగ్గర 488 పాయింట్లు. ఇట్లా ఏ ఏరియా తీసుకున్నా సుమారు 450కి పైగా పాయింట్లు రికార్డ్ అవుతూ కనీసం శ్వాస తీసుకోవాలంటే కూడా తీసుకోలేనటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతానికి అంటే అంత దారుణమైనటువంటి వెరీ పూర్ కేటగిరీ, అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ప్రస్తుతానికైతే గాలి నాణ్యత ఉంది. దీంతో ఢిల్లీకి సంబంధించినటువంటి వాసులు తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఓవైపు బయటికి రావాలంటే ఖచ్చితంగా మాస్కులు ధరించే బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్స్. ఒకప్పుడు కోవిడ్ సందర్భంలో ఎలాంటి ఆంక్షలు అయితే అంటే మాస్క్ ధరించడం విషయంలో ఎలాగైతే తప్పనిసరి చేశారో ఇప్పుడు కూడా ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్సే ప్రస్తుతం ఢిల్లీలో ఉత్పన్నమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కాలుష్య నియంత్రణకు సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నా కాలుష్యాన్ని అనేది కంట్రోల్ చేయలేకపోతున్నాయి. తాజాగా ఈరోజు ప్రభుత్వం గ్రేప్ 4ని ఇంపోజ్ చేసింది. ట్రక్కులకు సంబంధించినటువంటి ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటువంటి విషయాల్లో కొన్ని పరిమితులు విధించింది. BS4 వాహనాలకు సంబంధించి డీజిల్ కావచ్చు, పెట్రోల్కి సంబంధించినటువంటి వాహనాలపైన పూర్తిగా నిషేధం విధిస్తూనే మరోవైపు పాఠశాలలకు సంబంధించి, ఎందుకంటే చిన్నపిల్లల పైన దీని ఎఫెక్ట్ చాలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి LKG నుంచి 9వ తరగతి వరకు కూడా పూర్తిగా ఆన్లైన్లో పాఠాలు చెప్పాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడంతో పాటు 10వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఫిజికల్ క్లాసెస్ స్కూల్ పాఠశాలల్లో క్లాసెస్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక ఆఫీసులకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అప్రాప్రియేట్గా యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకోవాలనే అంశం పైన కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి చర్యలపైన పూర్తి స్థాయిలో నిషేధాన్ని అయితే విధించారు. డిమాలిషన్కు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రస్తుతానికైతే నిషేధాన్ని అయితే కొనసాగిస్తున్నారు. దాని ద్వారా దుమ్ము ధూళికణాలంతా కూడా అట్మాస్ఫియర్లో కలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పనులేవి కూడా చేయకుండా ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను అయితే తీసుకుంది. అయినప్పటికీ కూడా వాయు కాలుష్యం కంట్రోల్లోకి రాకపోవడంతో ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం పైన వాయు కాలుష్యానికి సంబంధించి కంట్రోల్ చేయడంలో ఎందుకు గ్రేప్ 4ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎందుకు ఆలస్యమైందనే దానిపైన కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3-4 రోజుల నుంచి కూడా 400 పైచీలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన రికార్డ్ అవుతున్నప్పటికీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదనే దానిపైన ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక మరోవైపు గోపాల్ రాయ్ నేతృత్వంలో ఢిల్లీకి సంబంధించి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో కాలుష్య నియంత్రణకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో
స్టాబుల్ బర్నింగ్స్ అవ్వదు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు స్టాబుల్ బర్న్ చేయడం ద్వారా వచ్చేటువంటి పొగ ఇదంతా కూడా ఢిల్లీని కమ్మేస్తుంటే, మరోవైపు యూపీ, హర్యానా నుంచి వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి ముఖ్యంగా డీజిల్, పెట్రోల్కి సంబంధించినటువంటి బస్సులను వినియోగిస్తున్నారు. తద్వారా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతూ ఉందనేది ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. వీటిని కట్టడి చేసేందుకు కొన్ని మార్గదర్శకాలను అయితే తీసుకొచ్చింది. సక్సెస్ఫుల్గా వాటికి సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయి రిజల్ట్ అయితే రాగట్లేదు. దీనిపైన సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా పలుమార్లు ఢిల్లీ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులకు సంబంధించినటువంటి వ్యవహార శైలి పైన కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ పైన కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పటికీ వారిలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో ప్రస్తుతానికి గ్రేప్ 4 అయితే ఢిల్లీ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బయటికి రావాలంటే ఖచ్చితంగా మాస్కులు ధరించిన తర్వాతే బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ గాలి కాలుష్యంతో ఊపిరితిత్తుల సమస్యలతోటి బాధపడుతూ చాలామంది కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి 10 నుంచి 15% వరకు కూడా ఈ కేసెస్ పెరిగినట్లుగా వైద్యులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బయటికి రావాలంటే మాస్కులు ధరించే బయటికి రావాలంటూ కూడా ఓవైపు సూచనలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రేప్ 4 ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందా అనేది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతూ ఉంది. ఎందుకంటే మరొక వారం రోజుల పాటు కూడా ఢిల్లీ వ్యాప్తంగా ఇలాంటి సిచ్యువేషనే ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఓవైపు చలి పెరుగుతుండడము, చలితో పాటు ఈ వాయు కాలుష్యానికి సంబంధించినటువంటి పెరుగుతుండడంతో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్, V6 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.